థ్యాంక్స్ ఫర్ కంప్లీటింగ్ 10K సబ్స్క్రైబర్స్. గివ్ అవే ఇస్తానని చాలా వీడియోలు అయితే అనౌన్స్ అయితే చేశాను. అసలు గివ్ అవే ఏం ఇచ్చాను అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియో లింక్ అనేది కింద కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను, వెళ్ళి చూడండి. సో మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఫర్ మంత్ 10K నుంచి 20K దాకా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కొన్ని యాప్స్ అనేది పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు రిఫర్ బోనస్గా 100, 200 రూపీస్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి లూట్స్ అనేవి మనకైతే ఈ డైలీ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఏదో ఒక యాప్ అనేది వస్తూ ఉంటాయి. సో లూట్స్ అనేవి ఈ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి కింద కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను, తప్పకుండా వెళ్ళైతే జాయిన్ అయితే అవ్వండి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఫ్రీగా అయితే మనీ అనేది ఎర్న్ చేసుకోండి. నెంబర్ 1 మ్యాక్స్ మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్గా రిలీజ్ డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు జనవరి 31న అయితే మనకు కన్ఫామ్గా అయితే మ్యాక్స్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 ఉన్ని ముకుందన్ గారు హీరోగా యాక్ట్ చేసిన మార్కో మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకు రీసెంట్‌గానే థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 14న అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎందుకంటే ఈ మూవీ ఇన్ని రోజుల తర్వాత రిలీజ్ అవుతుందంటే మనకి ఈ మూవీ థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అందుకే ఇన్ని రోజుల తర్వాత అయితే మనకు ఫిబ్రవరి 14న అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 రజాకార్ మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్‌లో దాదాపుగా అయితే 1 ఇయర్ అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. అందుకే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. మనకి ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జనవరి 24న అయితే కన్ఫామ్‌గా అయితే మనకు వాళ్ళే రిలీజ్ చేస్తామని అఫీషియల్‌గా పోస్టర్‌ని కూడా రిలీజ్ చేశారు. సో పోస్టర్ అనేది ఇదే గైస్, చూసుకోండి. మనకైతే కన్ఫామ్‌గా అయితే జనవరి 24న అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 మన బాలయ్య గారు హీరోగా యాక్ట్ చేసిన డాకు మహారాజ్ మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్‌గానే థియేటర్‌లో 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. మనకు ఈ మూవీని వాళ్ళు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే బాలకృష్ణ గారు హీరోగా యాక్ట్ చేసిన డాకు మహారాజ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేసినంత కింద కామెంట్ అయితే చేయండి గైస్. నెంబర్ 5 అల్లు అర్జున్ గారు హీరోగా యాక్ట్ చేసిన పుష్ప 2 మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్‌గానే మళ్ళీ అయితే మనకు 20 మినిట్స్ క్లిప్ యాడ్ చేసి మనకు జనవరి 17th నుంచి రీసెంట్‌గానే థియేటర్‌లో అయితే మళ్ళీ రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ అయితే మనకు ఫస్ట్ డేనే మనకైతే 40 కోట్లు అయితే కలెక్ట్ చేసి ఇంకా అయితే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో అయితే ఇంకా అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. పుష్ప 2 మూవీ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు జనవరి 30వ తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేశారు. మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్‌లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. మనకైతే కన్ఫామ్‌గా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి జనవరి 30వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు ఈ పుష్ప 2 మూవీ అయితే థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో మనకు జనవరి 30వ తారీఖున కూడా అన్ని లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 విక్టరీ వెంకటేష్ గారు హీరోగా యాక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్న మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్‌గానే థియేటర్‌లో 130 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో అయితే ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఫిబ్రవరి 14th నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు ఈ సంక్రాంతికి వస్తున్న మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు దాకా అయితే ఈ మూవీ అయితే ఇంకా అయితే థియేటర్‌లో అయితే హౌస్‌ఫుల్ బోర్డ్స్ అయితే పడుతున్నాయి. సో అంత సక్సెస్‌ఫుల్‌గా అయితే మనకి ఈ మూవీ అయితే ఇంకా అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. అందుకే మనకు ఫిబ్రవరి 14th అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన గేమ్ చేంజర్ మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్‌గానే థియేటర్‌లో యావరేజ్ టాక్‌తో అయితే ఇంకా అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకోవడమే జరిగింది. ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి కన్ఫామ్‌గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకైతే కన్ఫామ్‌గా అయితే ఫిబ్రవరి 8వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 7 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి. సో ఈ 7 డేస్‌లో అయితే నేనైతే ఎటువంటి వీడియోస్ అనేవి అప్లోడ్ అయితే చేయలేదు. సో ఇక నుంచి డైలీ అయితే ఒక వీడియో అయితే వస్తుంది. దాన్ని ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, నేను మీ నిఖిల్.